హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మళ్ళీ మేము హైదరాబాద్లోని గోల్కొండ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇదంతా గోల్కొండ అంతా మీకు చూపిస్తున్నాను. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం అండి. మా వాళ్ళందరూ చాలాసార్లు వెళ్ళొచ్చారు. నాకైతే ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను అనమాట. నేనైతే అమేజింగ్ అనిపించింది నాకైతే. అంతా చూస్తుంటే వావ్ అనిపించింది. మాతో పాటు మా పప్పి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఫస్ట్ టైం అనుకుంటా పప్పీస్లో గోల్కొండ ఎక్కడం ఫస్ట్ టైం అని అక్కడ వాళ్ళు అన్నారు. అసలు ఇంతవరకు ఎవరు తీసుకురాలేదండి, ఎలా చేయలేదు అన్నారు. కానీ మా పప్పిని చూసిన వెంటనే వాళ్ళు కూడా ఎలా చేసి కాసేపు వాళ్ళు కూడా ఆడుకున్నారు మా పప్పీతోని. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చూస్తారా, ఎక్సలెంట్ వ్యూ అండి అదంతా కూడా గోల్కొండ. ఎప్పుడో పురాతన కాలం నాటిది కదా, చాలా చాలా బాగుందన్నమాట. అంటే ఒకే రోజు అన్నీ చక్కపెట్టేసామండి. మార్నింగే చిరుపురి బాలాజీ దర్శనం అండ్ గోల్కొండ అండ్ జూ పార్కు అండ్ ట్యాంక్ బండ్ అన్నీ మొత్తం. మరి గోల్కొండ అయితే చాలా టైం పట్టిందండి. ఇంకా మేము చాలా పైకంటే ఎక్కేసాము. కానీ నేను మా కాడలు అయితే ఇంకా ఎక్కలేక ఆగిపోయాం. కానీ మా అమ్మాయి మా అబ్బాయి అయితే మొత్తం లాస్ట్ వరకు ఎక్కేసారనమాట. నాకైతే భయం వేసింది. వీళ్ళు కాసేపు మాకు కనిపించలేదు. అక్కడే వెయిటింగ్లో ఉండి ఫోన్లు అయితే పనిచేయట్లేదు, నాట్ రీచబుల్ అంటున్నాయి. టెన్షన్ పడ్డాము. అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. నవాబుల కాలం నాటి అది గోల్కొండ కదండి. అసలు ఆ కట్టుబడి ఆ రాయ అబ్బా స్టోన్ అంతా కూడా అసలు నిజంగా అద్భుతం అనమాట. ఆ మిడికి చూడండి, మీతో మాట్లాడుతుంటే దాంతో ఆడుకోమని చెప్తుంది. అండ్ ఆ రోజు సండే ఆర్ మండే అనుకుంటాను ఫ్రెండ్స్, గుర్తులేదు. మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ అయితే కొంచెం తక్కువనే చెప్పొచ్చు. మండే అనుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పైన చూపిస్తున్నాం కదా, ఇక్కడ మనం తప్పట్లు కొట్టినా మనం మాట్లాడినా రీసౌండ్ వస్తుంది అనమాట. తప్పట్లు కొట్టామనుకోండి, ఆ ప్లేస్లో నిలబడి తప్పట్లు కొడితే అది వెంటనే రిఫ్లెక్ట్ అయ్యి మనకి రీసౌండ్ వస్తుంది అనమాట. అది చాలా బాగుంది, నాకు అద్భుతంగా అనిపించింది. ఇది మన క్లాప్స్ కొడితే మనకి భలే అదిగోండి మా సిస్టర్ కొడుతున్నారు. అట్లాగే సేమ్ అనమాట. అందరూ అక్కడ ఆడుకున్నాము. మనం క్లాప్స్ ఇచ్చిన వెంటనే అక్కడ రీసౌండ్. ఇంకా మా పప్పి చూస్తారు ఎంత అల్లరి చేస్తారు ఫ్రెండ్స్. నిజంగా మా పప్పి అయితేనే మామూలుగా కాదన్నమాట అండి. అసలు ఎవరు వదలరు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చేయండి, మీ పప్పిని మాకు ఇచ్చేయండి, మేము తీసుకెళ్తాం, మాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేయండి. అసలు మేము నడవడానికి ఇబ్బంది పడుతున్నాం అనుకున్నాం. కానీ అది మాత్రం ఇంకా అసలు చెంగుమంటూ ఎగురుకుంటూ అసలు మామూలుగా అల్లరి చేయలేదంటాను. అది కూడా ప్రాణే కదా ఫ్రెండ్స్. దానికి ఎందుకో సరదాగా అనిపించినట్టుంది. నాకైతే ఆశ్చర్యం వేసింది. ఇది అంత పైకి రాగలదా, ఎత్తుకోవాలేమో అనిపించింది. ఎవరినైనా ఏదైనా చేస్తుందేమో. కొత్త వాళ్ళని చూస్తే పప్పీస్ కొంచెం వాటికి అలవాటు లేక కొంచెం మీదకి వెళ్ళిపోతాయి కదా. నాకైతే ఒక ఫీల్ ఉండిపోయింది, వీళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, ఏదైనా చేస్తామో వాళ్ళ మీద వెళ్ళిపోతుందేమో అనే మాకు ఒక భయం అయితే ఉండేది. కానీ ఇది అందరినీ మంచి చేసుకుని ఫ్రెండ్స్. అసలు ఎవరిని ఏమని కాదు, అందరి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సెకండ్ ఏమంటే సెకండ్ ఇవ్వడం. వాళ్ళు ఏంటి అక్కడ ఏంటి పప్పి నీ పేరు ఏంటంటే ఎలా చూడడం, తోకాడించడం. బాబా దాని అందరి మామూలు అల్లరు కాదు ఫ్రెండ్స్ నిజంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోన్ ఉంటుందన్నమాట. ఇది చాలా ఎన్ని కేజీలో చెప్పారు నాకు గుర్తులేదు. ఇదైతే దీన్ని ఏంటంటారు, దీని బరువుకి ఎత్తడం అయితే చాలా ట్రై చేశాను. కానీ నా వల్ల అవుతుందా? కొంచెం పెద్దవా అంటే జెంట్స్ అయితే కొంచెం తీయగలరు, కానీ వాళ్ళు కూడా తీయలేకపోయారండి. ఎవరో ఒక అబ్బాయి అయితే చాలా బాగా చేశాడనమాట. ఇది మా పప్పి కూడా నేను వచ్చేస్తాను మమ్మీ అంటూ నాకు కూడా వచ్చేస్తాను. చూడండి, ఈ అబ్బాయి అయితే చాలా ట్రై చేశాడు పాపం. కానీ తాడు కూడా సరిగ్గా లేదనమాట. నలిగిపోయి ఉంది. ఇన్కేస్ ఆ తాడు ఆ బరువుకి తెగిందంటే మన కాళ్ళ మీద ఉంటుంది. తిని ఏం చేస్తున్నాడంటే అలా కాదు, తాడు అలా పట్టుకోకూడదు, చేతులకి మెల్ట్ అయ్యకంటే తను వెళ్ళలేదు. ట్రై చేశాడు, సో సైడ్ పాపం తను చేయలేకపోయాడు అనమాట అండి.
అత్తయ్య గారు ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు. మా అబ్బాయి ఇంకా వేరే వేరే వాళ్ళందరూ కూడా నిజంగా చాలా 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 బాగా ఆడుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే చిన్న పిల్లని అయిపోయిన మాట నేను ఆ రోజు అయితేనే తనకి పాపం తెలియలేదు. తెలియక చేతులకి ఆ తాడు మెల్టేసేస్తున్నాడండి. అలా మెల్టేస్తే మన చేతులు నొప్పి వస్తే తప్ప మనం తీయలేము రాయిని. అది ఎన్ని కేజీలకు అని చెప్పారు ఫ్రెండ్స్, గుర్తులేదు నాకు. ఆ పప్పి చూడండి, నాకేదో కొద్దిగా చిన్నగా, పెద్ద ఎక్కువ ఏం కాదు కానీ కొద్దిగా తీయగలిగాను. అక్కడ వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుంటే వామ్మో నేనేనా అనిపించింది నాకైతే. కానీ చాలా డేర్ చేస్తాను ఫ్రెండ్స్. భయం వేసింది ముందైతేనే, నడు నొప్పి వస్తుందేమో అని. కానీ తీస్తుంటే వాళ్ళ క్లాప్స్కి నాకు అదో రకమైన ఆనందం వచ్చేసి లైట్గా అయితే తీసాను, మరీ ఎక్కువ ఎత్తలేకపోయాను అనమాట. ఒక 2 ఇంచెస్ 1 ఇంచెస్ అంతే, ఎక్కువైతే నేను తీయలేకపోయాను. అబ్బాయి కూడా ట్రై చేసాడు, ఎవ్వరం కూడా తీయలేకపోయాం అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితేనే. నా సిస్టర్ ఇలా కాదు అలా తీయాలని అమ్మాయి గైడెన్స్ ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి. వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చాలా బాగా మూవ్ అయ్యారు అందరూ కూడా. కాలేజీ స్టూడెంట్స్ అండి, అందరూ చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు. ఆల్రెడీ చెప్పాలంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనెవరో తెలియదు కానీ అంత ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో కలిసిపోయి అది చూసారు. చెప్పాను కదా ఈ అబ్బాయి తీసాడండి. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న టెన్లా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాం మేమైతేనే. నిజంగా చెప్పాలంటే ఇంత పురాతన బిల్డింగ్ అనేది అసలు 100 ఏళ్ళ చరిత్ర ఉందటండి దీనికి. కానీ చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అనేది అందరూ చూసారు కనుక నేను ఫస్ట్ టైం చూడటం కనుక నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగిందనమాట. అది మీకు కూడా చూపించాలని ఒపీనియన్తో చూపిస్తున్నాను నేను. చాలా చివరికంటే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఒక స్టెప్ ఉందనగా ఇంకెక్కలేకపోయాను అనమాట. మా కోడలు కూడా అప్పటికే తనకి 4th మంత్ 5th మంత్ ఉండి వద్దమ్మ అంటే వెనకుండా వచ్చేస్తుంది మాతో పాటు. మా పప్పి చూడండి ఎంత హుషారుగా వచ్చేస్తుంది అంటే ఇంకా అసలు దాన్ని చెప్తున్నాను కదండి, దానికి ఏమనిపించిందో తెలియదు. వాళ్ళు అల్లరి చేసేసి, అల్లరి ఇంత అల్లరి కాదండి అసలు. బాబోయ్ దీన్ని తీసుకెళ్తున్నాము, ఎలా చేస్తారా చేయరా, కార్లో ఉంచాలా, దీన్ని తీసుకెళ్ళాలా, దీనికోసం ఎవరైనా ఇక్కడ ఉండిపోవాలా, ఏంటి దీని పరిస్థితి అనుకున్నాము. ముందు అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటే అడిగాము పప్పీస్ని ఎలా చేస్తారా అంటే ఇంతవరకు ఎవరు ఎలా చేయలేదండి, కాకపోతే మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఎవరి మీదకి వెళ్ళకుండా. అంటే జనాలు చూస్తే ఒక్కొక్క పప్పీస్ పెచ్చిపోతుంటాయండి, అవి రెచ్చిపోయి వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటాయి. అంటే వాళ్ళు మనల్ని ఏదో చేస్తున్నారు వీళ్ళ రక్షణ కోసం అరుస్తూ ఉంటాయి అనమాట. అట్లా మాకు అతను గైడ్ ఇచ్చాడు అనమాట. అలా ఏమీ కాకుండా మీరు జాగ్రత్తగా తీసుకెళ్తే ప్రాబ్లం లేదన్నారు. అట్లానే మేము చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాము. ఇక్కడ ఎలా పోసామితే మన గోల్కొండ కోటలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వదిలేసామండి దాన్ని. సో ఇవన్నీ వదిలేస్తే చూస్తారు కదా దాన్ని మొత్తం ఆట అంతా చూస్తారు కదా మీరు. ఇంకా ఉంది చూపిస్తాను చూడండి. అలాగని ఇక్కడ బోర్డు కూడా రాసి పెట్టారు, రాజస్త్రీలు అంతఃపుర స్త్రీలు. ఇక్కడ చుట్టూ ఉంటుంది అది కోల్కట్ అనేది. తర్వాత ఏం పార్కులా ఇచ్చారు అక్కడ మనకి. ఎలా 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 అదిగోండి ఇక్కడ కూడానా బాగుంది ఫ్రెండ్స్. మా కోడలు ఎలాగ ఆడుతుందో చూడండి. అంటే అసలు మనకి ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఎక్కగలమా ఎక్కలేమా అనే ఒక ఫీల్తో వెళ్తాం. నథింగ్, అక్కడికి వెళ్తే ఇంకా మనకు హుషారు వస్తుందన్నమాట. లేదు మనం ఎక్కాలి చూడాలి అనే ఒక ఇదితో మనం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం అనమాట.
స్మైల్ స్మైల్ స్మైల్. కొంచెం దూరం ఎక్కడం మళ్ళీ కూర్చోవడం, కొంచెం దూరం వెళ్ళడం కూర్చోవడం, స్నాక్స్ తింటూ ఆడుకుంటూ అలా అల్లరి చేసుకుంటూ చాలా 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 అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. కొంచెం అలసిపోయాం, అందుకే కొంచెం సేపు రెస్ట్. మా సిస్టరు మా అయ్యప్పరాలు అయితే మేము రాలేమని చెప్పేసి ఇక్కడే కూర్చుంటాం, వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు. నేను మా అబ్బాయి మా అమ్మాయి మా కోడలు మా మేనల్లుడు అయితే పై వరకు ఎక్కేసాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ చిన్ని గోపురం కనిపిస్తుంది కదా, అంతవరకు అయితే ఎక్కేసాము. మాతో పాటు చాలామంది వచ్చారండి. మీ ఫోన్ నా దగ్గర లేదంటే? నా దగ్గర లేదు. యా 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 యా. ఇంకా కొన్ని కొన్ని ఏంటమ్మా సే హాయ్ హాయ్ హాయ్. అది కూడా చూసారా? కొన్ని కొన్ని ఇందులో ఒక్క వీడియో ఏదో మిస్ అయింది అనిపిస్తుంది నాకు. చూస్తాను ఫ్రెండ్స్, అది కూడా యాడ్ చేస్తాను మీకు. అది చిన్న అడుగులా ఉంది, అది ఏంటన్నది అర్థం కాలేదు మాకు. అలాగే ఉన్నాయి మొత్తం, కానీ అందులో అడుగు పెడితే మాత్రం కిందకి వెళ్ళిపోతుంది, అంత ఖాళీ ఉంది. కిందకి బాగా డౌన్లోకి ఉంది. అది దగ్గర నుంచి చూపించారు కదా మీకు. చూసుకోకుండా గమ్ముని ఎవరైనా అడిగేస్తే మటుకు కొంచెం ప్రమాదం అండి. దానికి ఏదో ఒక చరిత్ర ఉంటుంది, కానీ అక్కడ గైడ్ ఎవరు లేక మాకు అది తెలియలేదన్నమాట. అవునా? ఛార్జింగ్ పెట్టుకునేది నేను ఇప్పుడు తినలేనమ్మా. వాళ్ళు కూడా కనిపిస్తారు. మెల్లిగా మెల్లిగా చూడండి ఫ్రెండ్స్, దీని అల్లరి ఎక్కువైపోయింది బాగా. ఏంటి తినడానికి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. కింద ఉండిపోవచ్చు కదా, నీకు ఎందుకే పైకి. ఎవరో పాప ఆంటీ నడవలేకపోతున్నారు అప్పుడు. చెయ్యి డస్ట్బిన్. అదిగోండి చూసారా, ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఇది వాటర్లా అనిపించింది మాకు. ఇక్కడ ఏదో అద్భుతం ఉందని చూస్తే వర్షం మాట అనుకుంటే స్టక్ అయింది అక్కడ. చూడండి ఆల్మోస్ట్ చూసారా ఫ్రెండ్స్, చెప్పాను కదండి, కొంచెం దూరం నడవడం కొంచెం దూరం కూర్చోవడం, అది మా అల్లరి. ఇక్కడైతే ఇంకా అసలు మేము నలుగురు వెళ్ళామండి పై వరకుని. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, కిందనే ఉండిపోయారు. చూస్తున్నారు కదా మొత్తం. నడాలి నడాలి పిల్లలు. ఇలాంటి పురాతన కట్టడాలు
ఇంకా అలాగ చూసి కొలిది చూడాలనిపిస్తుందండి. అంత వ్యూ బాగుందనమాట. మొక్కలు అవి కూడా అసలు చాలా అద్భుతంగా అనిపించింది మాకైతేనే. కానీ ఫ్రెండ్స్ మరీ పై వరకు వెళ్ళక్కర్లేదు, వెళ్ళలేము. ఆ పైన కనిపిస్తుంది అంత వరకు వెళ్ళకూడదు నాకైతే అనిపించింది. నేను మా కోడలు కింద కూర్చుంటే మా అబ్బాయి మా అమ్మాయి అయితే అంతవరకు ఎక్కేసిన తర్వాత ఫోన్లో అయితే నాట్ రీచబుల్ అంటున్నాయి అనమాట. వీళ్ళైతే మాకు ఒక 1/2 అవర్ కనిపించలేదు. ఏంటి ఫోన్ నాట్ రీచబుల్ అంటున్నాయి, వీళ్ళు కనిపించట్లేదు, టెన్షన్ పడ్డామంటే మామూలు టెన్షన్ కాదట. ఎక్కాలంటే మాకు భయం, ఎక్కలేకపోయాము. వీళ్ళ గురించి టెన్షను, అమ్మో. కానీ ఫ్రెండ్స్ ఎంత ఎత్తు ఎదిగినా కానీ కొంచెం పర్వాలేదు. కానీ మరి అంత లాస్ట్ వరకు ఎక్కనవసరం లేదు. చాలా మంది పిల్లలు అయితే ఎక్కేస్తున్నారు అనుకోండి. మిల్కీతో పాటు కార్లో ఉంటానన్నానుగా, ఉండనిచ్చారా? ఒక్కరో దూరం అనుకుంటా టికెట్ కూడా ఇక్కడ ఉండిపో, నువ్వు రావద్దంటే నేను వస్తానని తను పట్టుపట్టింది అనమాట. ఏం చేయాలి నేను కూడా చూస్తా, రండి చూద్దాం. రానంటే తీసుకొచ్చి గుడికి తీసుకెళ్తానని చెప్పి అక్కడ క్లైమేట్ కూడా మారింది, క్లౌడీగా అయింది, చాలా బాగుంది వాతావరణం. ఉంటానన్నానుగా, ఉండనిచ్చారా? ఒక్కరో దూరం అనుకుంటా. వీళ్ళిద్దరు ఒక చోట ఉన్నారంటే అసలు రచ్చరంబోలా అంటే మామూలుగా అల్లరి చేరనమాట వీళ్ళిద్దరు కూడా. అవి అక్కడ ఏవేవో తినుబండలు తీసుకోవడం, వాటిని తింటే తింటాం, పాడితే పాడేయడం, ఇది వీళ్ళు అల్లరి. మామూలు అల్లరి కాదండి బాబు వీళ్ళు. ఇక్కడ పెద్దగా ఏమీ దొరకవండి, మనం బయట నుంచి తీసుకెళ్ళిపోవాలి. కానీ క్యారీ చేయడం కూడా, అది కూడా బరువే కదని ఏవో లైట్గా తీస్తున్నారు స్నాక్స్ వీళ్ళు. కింద మెట్లెక్కి లేకపోతున్నాం, వాటర్ కావాలంటే వాటర్ తాగి వాటర్ బాటిల్ తీసుకొని రావాలి. కానీ ఇట్లా ఒక దారి ఉంది, ఇటువైపు నుంచి ఒక దారి ఉంది అనమాట. దీనికి 2 దారులు ఉన్నాయి పై కొరకు వెళ్ళడానికి. తీసుకొచ్చి ఎటు వెళ్తే ముందు వెళ్తాము అనే ఒక ఆలోచనతో అటు ఇటు కూడా చూసాము. ఇది ఇక్కడ రూమ్ లా కనిపించింది, పెద్దగా ఉంది, బాగుంది. ఇది నాకే కష్టం అవుతుంది ఎక్కడానికి. లైట్ లోపల లైట్ వేసి ఉంది. ఇది కొన్ని అయితే మాకు అర్థం కాలేదండి. కొన్ని అయితే అక్కడ గైడ్ ఎవరైనా ఉంటే చెప్తే బాగుండేది, తెలియలేదు మాకు కొన్ని అయితేనే. సర్లే చూసాం కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాంలే అనేసి అయితే మేము మాకు అర్థమైనంత మటుకు చూసుకుని వచ్చేసాము. అంటే అక్కడ అందరూ కూడా ఇది చూడడానికి వచ్చిన వాళ్ళే తప్ప లోకల్ పర్సన్స్ అంటూ ఎవరు ఉండరు. ఐ మీన్ ఉన్న వాళ్ళకి కూడా అంత తెలియకపోవచ్చు. ఇదిగోండి, ఇది ఎక్కాలనే ఒక సంకల్పం, ఇంతవరకు వచ్చి ఎక్కలేమా అనే ఒక కసి, కక్ష, ఇవన్నీ కలిపి అలాగైతే ఎట్టెక్కేలకు ఎక్కగలిగాం. ఇక్కడ వాటర్ కూడా మధ్యలో మనకి దొరకదండి, బాగా చివరికి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఒక వాటర్ ఉంటుందన్నమాట. బాగా చివరిని పెట్టారండి వాటర్ ప్లాంట్ ఒకటి. ఇది కూడా అక్కడదే, ఈ గుడి కూడా. ఇది బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఇందులో ఒక 2 వీడియోలు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. నాకు కొంచెం మిస్టేక్ జరిగింది. ఇక్కడ
ఇది టోటల్గా చెప్పాలంటే మటుకు ఇదంతా కూడా గోల్కొండ. మేము రాలే కదా పైకి. ఇది ఫ్రెండ్స్ చెప్పాను కదా, మా అబ్బాయి మా అమ్మాయి మాత్రం వెళ్ళారు, ఫోన్లో నాట్ రీచబుల్ అన్నాయని చెప్పాను కదా, అక్కడే టెంపుల్ అండి ఇది. అది నాకు అర్థం కాలేదు, తను వచ్చి చెప్తున్నాడు అనమాట బాగా పైన అనేసి. ఆ రోజైతే అసలు చాలా టెన్షన్ పడ్డాం ఫ్రెండ్స్. ఒక ½ అన్ అవర్ నాట్ రీచబుల్ ఇద్దరు ఫోన్లోనే. మాకేమో పైకి ఎక్కేలేక ఓపిక లేదు, కిందనే ఉండిపోయాము. వీళ్ళు మళ్ళీ వచ్చేంత వరకు మామూలు టెన్షన్ కాదనమాట మాకైతే. అక్కడ టెంపుల్ కూడా తీశారు వీళ్ళు. అది నేను ఏమనుకున్నానంటే 2 వీడియోలు అన్నీ కలిసిపోయినేమో అనుకున్నాను. ఇది ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. బాగా పైన అంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది పైన. వెళ్ళిపోరే, నడుతుండో నేను చెప్తాను. వెళ్ళిపోరే. మా అమ్మాయి అయితే మామూలుగా వెళ్ళలేదండి బాబు. పైకి అయితే చెంగు చెంగు చెంగుమంటే ఎగురుకుంటే వెళ్ళిపోయిందంతే అసలు తను. అసలు వెళ్ళకమ్మా అంత పైకి అని చెప్పినా సరే వినకుండా చూసారా మొత్తం పైకి ఎక్కేస్తారండి వీళ్ళు. మన పిల్లలందరూ చూసారా ఎలా ఉన్నారో. ఇంకా అసలు లాస్ట్ అనమాట, ఇంకా ఏమీ లేదు అక్కడ. కానీ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్తే కనుక ఫోన్లో అయితే నాట్ రీచబుల్ అవుతాయి, కంగారు పడకండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఫోన్లో అయితే మనకి అసలు సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాను. నాట్ రీచబుల్ ఎవరి ఫోన్లు కలవదనమాట. మనం కిందన ఎవరైనా ఉండి పైన వీళ్ళకి వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు మనకు కంగారుగా ఉంటుంది. చూడండి మా అమ్మాయి చూడండి, అసలు నాకు ఎక్కడైనా భయం ఉందా మరి. అన్ని చోట్ల అలాగే పార్టిసిపేట్ చేస్తండి. అసలు భయం ఉంటుంది తనకి, అసలు భయం అంటే తెలియదు తనకి. చూడండి ఎంత చివరికి వెళ్ళిపోతుందో. వద్దని చెప్పినా సరే వినకుండా. పిల్లలు కదండి, ఆ మాత్రం హుషారు ఉండాలండి. బాగుంది ఫ్రెండ్స్, పైన కూడా చాలా బాగుంది. పైన నేను వెళ్ళలేదు కదా, నాకు తెలియలేదు ఇదేంటో అనుకున్నాను. ఇదంతా కూడా గోల్కొండ వీడియో ఫ్రెండ్స్. పైన టెంపుల్ ఉంది కదా, అది అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు వీడియో అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా మేము హైదరాబాద్ అవి ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే చూడడానికి వెళ్ళామండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అంటే మాకు ఎడిటింగ్ చేసే ఖాళీ లేక వీడియో అయితే వదలలేకపోయాము. అవి కూడా వరుసగా వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే హౌస్ వీడియోస్ కూడా వస్తుంటాయండి. ఏది కూడా మిస్ చేయను అన్నమాట. చాలా 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 ప్రాంతాలు అయితే చూడడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. అవన్నీ ఏంటి, ఎక్కడ ఏంటి అని మీకు అన్నీ నేను వీడియో షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి మా వీడియోస్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎక్కడైనా మా అమ్మాయి తగ్గిందా? కొంచెం కూడా తగ్గలే. టెంపుల్ అయితే బాగుంది. నేను చూడలేదు కదా, ఇప్పుడు చూస్తున్నాను వీడియోలో. అంత పైకి నేను వెళ్ళలేదు, అందుకని ఇప్పుడు దిగుతున్నారు. ఇక్కడ వీళ్ళు దిగడం చూసి కింద నాకు అమ్మయ్య అనిపించింది అనమాట అండి. అంతవరకు అయితే టెన్షన్ అన్నమాట, ఎక్కడున్నారు వీళ్ళు అలా అనేసి.
ఇది ఫ్రెండ్స్ వెళ్ళామంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళందరితోనే మనం వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఎదరికెళ్ళి ఎత్తే పట్టు పాప పట్టు ఏడ్చేవాళ్ళ ఇందాక ఎలా ఎక్కువం కదా. దిగేటప్పుడైతే చాలా ఈజీ అండి, డౌన్గా ఉంటుంది కదా, చాలా ఈజీగా దిగిపోవచ్చు. ఎక్కడమైతే కొంచెం కష్టం అని ఇది చెప్పవచ్చు. ఎప్పుడు దొడ్డిదారేలా